అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరి నాయకులలో ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు ఉప ముఖ్యమంత్రి. ఎవరి మీద ప్రజల నుండి అలాగే పార్టీ నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంది అంటే ఎటువంటి సందేహం ఎవరికి లేదు, చంద్రబాబు నాయుడు గారిపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఓటర్ల ఎక్కువ ప్రభావితం చేయగలిగేది, క్షేత్రస్థాయిలో బలంగా క్యాడర్ ఉన్నది ఎవరంటే టీడీపీనే. ఆటోమేటిక్గా చాలా చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి 40 ఏళ్ల పైన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆశావాహులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు పదవులు కావాలని. జనసేనకు ఆ ఇబ్బంది లేదు, ఇప్పటికే ప్రధాన నాయకులకు నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు ఆయన చుట్టూ తిరగాల్సిన పని లేదు, సమయం వచ్చినప్పుడు మాకు కూడా పదవి వస్తుంది అనుకుంటుంటారు. ఇక సూపర్ 6 గురించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేంత లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ నాయకుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎక్కువ ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్, అనుభవజ్ఞులు, అట్లాగే ఇప్పటికే 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవ రీత్యా, ఆయన రాజకీయ చతురత రీత్యా ప్రజల మన్ననలు అలాగే క్యాడర్ మన్ననలు పొందుతాడు అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఏది ఏమైనా ప్రజారంజక పాలన అందించాలని మనమందరం కోరుకుందాం. ధన్యవాదాలు.